బైబిల్లో నుంచి ఒక మాటను చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం. మన బైబిల్ను తెరిచి యెషయా గ్రంథము 52వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 9వ వచనం. యెరూషలేమునందు పాడయున్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. హల్లెలూయా. చూడండి, చక్కటి మాటని ఈ భాగంలో మనం చూస్తున్నాం. యెహోవా తన జనులను ఆదరించెను. హల్లెలూయా. దేవుడు తన జనులను ఆదరించేవాడు. ఆదరణ అనేటువంటిది కరువైపోయిన పరిస్థితుల్లో ఈ రోజున చాలామంది మనం చూస్తున్నాం. ఆదరణ లేని పరిస్థితుల్లో ఎంతోమంది మన కళ్ళ ముందు కనబడుతున్నారు. చూడండి, రోడ్ల మీద మీరు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు ప్రక్కన ఎంతమంది ఇబ్బందితో బాధపడుతున్నారు. రైల్వే స్టేషన్ల దగ్గర, బస్టాండుల దగ్గర, ఏమంటే బయట ప్రాంతాలలో, బ్రిడ్జీలకి దగ్గరలో కొంతమంది తల్లిదండ్రులను తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళని వదిలేసి పెద్దోళ్ళు అని చూడకుండా పిల్లలు నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతున్నారు, చేతులు దులుపుకొని. ఆదరణ లేని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు ఉంటున్నాయి. ఆదరణ లేని పరిస్థితుల్లో చాలామంది మన దగ్గర, మన చుట్టుప్రక్కల మనం చూస్తున్నాం. ఈ రోజున మన ప్రభు అంటున్నాడు, ఈ రోజున ఈ వాక్య భాగం సెలవిస్తుంది, నేను మిమ్మును ఆదరించెదను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తా. ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, యెహోవా తన జనులను ఆదరించెను. ఆయన ఆదరించేవాడు. ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఆదరించేవాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే కొన్ని ఆదరణలు కనబడతాయి. విలాప వాక్యములు 1వ అధ్యాయం 17వ వచనం కనుక మీరు చూస్తే, ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది. ఏమంట? ఆదరించువారు లేక చేతులు చాపుతున్నారంట. సియోను చేతులు చాపుచున్నది. చాలామంది చేతులు చాపుచున్నారు, ఆదరణ లేక, ఆదరించువారు లేక. చాలా దేశాలు చేతులు చాపుచున్నాయి, చాలా ప్రాంతాలు చేతులు చాపుతున్నాయి, చాలామంది వ్యక్తులు చేతులు చాపుతున్నారు, ఆదరణ లేక. ఇంకా మనం చూస్తే యోబు గ్రంథంలో యోబు గారు అంటాడు 16వ అధ్యాయం 5వ వచనంలో, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. హల్లెలూయా. పెదవుల మాటలతో ఆదరణ వస్తుంది అని అంటున్నాడు. కొంతమంది పైకి ఆదరణకరమైన మాటలు చెప్తారు, కొంతమంది నిజంగానే ఆదరణ కలిగించేటువంటి మాటలు చెప్పి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసి వస్తుంటారు, వెళ్తుంటారు. పెదవులతో, నా పెదవుల మాటలతో మిమ్మును ఓదార్చువాడను నేను. చూడండి, పైకి ఓదార్చేవారిగా కాకుండా మన హృదయంలో నుండి వచ్చే మాటలతో అవతల వ్యక్తి ఆదరించబడాలి. హల్లెలూయా. ఇంకా కీర్తన గ్రంథం 146వ కీర్తన 9వ వచనం చూస్తే, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. హల్లెలూయా. ఆయన ఆదరిస్తాడు. ఎవరిని ఆదరిస్తాడు అని అంటే, అవసరతలో ఉన్న వారిని ఆదరిస్తాడు. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆయన ఆదరిస్తాడు, పరదేశులను. కాబట్టి పిల్లరా, దేవుడు ఆదరించేవాడు. ఆయన తన జనులను ఆదరిస్తాడు. తన వాక్యం ద్వారా ఆదరించవచ్చు, తన పెదవుల నుంచి వచ్చే మాటల ద్వారా ఆదరించవచ్చు. ఏమండి, తన యొక్క
దక్షిణ హస్తము చేత ఆదరించవచ్చు. ఆయన సియోనులో నుండి ఆదరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన జనులను ఆదరించును. సరే, తన జనులను ఆయన ఎలా ఆదరిస్తాడు? ఈరోజు నేను మీకు కొన్ని మాటలు చెప్తా. ఎలా ఆదరిస్తాడు, ఎట్లా ఆదరిస్తాడు? ఏమంటే మీ తండ్రి మిమ్మల్ని డబ్బులు ఇచ్చి ఆదరిస్తాడు. మీ అమ్మగారు మీకు మంచి వస్తువు పెట్టి మిమ్మల్ని ఆదరించింది. మీ తల్లిదండ్రులు మీకు కడుపు నిండా అన్నం పెట్టి రుచి కలిగిన ఆహారం సిద్ధపరిచి ఏమంటే ప్రయాసపడి డబ్బులు తెచ్చి మీ కడుపు నింపి ఆదరిస్తారు. మీ బంధువులు మిమ్మల్ని మంచి మంచి బహుమతులు ఇచ్చి మిమ్మల్ని ఆదరిస్తారేమో. డాక్టర్లు మెడిసిన్ ఇచ్చి ఆదరిస్తారేమో. పోలీసు వాళ్ళు న్యాయం చేసి ఆదరిస్తారేమో. కానీ దేవుడు ఎలా ఆదరిస్తానంటున్నాడంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించదను. హల్లెలూయా. ఎట్లా ఆదరిస్తాడంట? ఆయన తల్లిలాగా ఆదరిస్తాడు. హల్లెలూయా. సృష్టిలో ఉన్న ప్రేమల్లో రెండు ప్రేమలు చాలా గొప్పవి. కొంతమంది అంటారు అబ్బాయిలు అమ్మాయిలు చూపించుకునే ప్రేమ గొప్పదని. కాదు ప్రియులారా, ఈ లోక ప్రేమలు అశాశ్వతమైనవి, వ్యర్థమైనవి. ఏమండి, సృష్టిలో రెండు ప్రేమలు చాలా గొప్పవి. వాటిల్లో మొట్టమొదటి దేవుని యొక్క ప్రేమ. దేవుడు చూపించే ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమకు అంతము లేదు. ఆ ప్రేమ శాశ్వతమైనది. అంత గొప్ప ప్రేమ కలిగింది ఇంకొకటి ఉంది. ఆ రెండవ ప్రేమ ఏంటంటే తల్లిదండ్రులు చూపించే ప్రేమ. హల్లెలూయా. అమ్మ ప్రేమ చాలా గొప్పది. తల్లి ప్రేమ కూడా చాలా ఉన్నతమైనది. అమ్మ చూపించే ప్రేమలో కల్మషం ఉండదు. అమ్మ చూపించే ప్రేమలో డంబం కనబడదు, దాచుకోవటం కనబడదు. అందుకే ఒక సామెత ఉంది, భార్య ఏమో జోబు చూసిద్దంట, తల్లేమో కడుపు చూసిద్దంట, పొట్ట చూసిద్దంట. అన్నం తిన్నావాయా అని కడుపు చూసిద్దంట అమ్మ. కానీ భార్య ఏమో ఏం తెచ్చావు, ఎంత ఉంది, ఎంత ఇచ్చారు, ఎంత తెచ్చావు అని చెప్పి జోబు చూస్తుందంట. తల్లి ప్రేమ ఈ లోకంలో చాలా గొప్పది. తల్లి ప్రేమ చాలా ఉన్నతమైనది. దేవుడు తన జనులను ఆదరిస్తాడు. ఎట్లా ఆదరిస్తాడంటే, ఆయన తన జనులను ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా ఆదరిస్తాడు. హల్లెలూయా. ఒకని తల్లి, ఒక వ్యక్తి యొక్క తల్లి ఎలా ఆదరిస్తుందో, ఒక వ్యక్తి యొక్క జన్మనిచ్చిన తల్లి ఆ బిడ్డను ఎలాగైతే కడుపున పుట్టిన బిడ్డను ప్రేమిస్తుందో, పరామర్శిస్తుందో, ఆ బిడ్డ కోసం త్యాగాలు చేస్తుందో, ఆ బిడ్డను మమకారంగా పెంచుకుంటుందో, అలాగున ఆయన తన జనులను కూడా ఆదరిస్తాడు. తన జనులను తల్లిలాగా ఆదరించేవాడు మన దేవుడు. ఈ రోజున ఏ ఆదరణకు నోచుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఏ ఆదరణ పొందుకోలేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామా? ఆయన జనులుగా నువ్వు నేను ఉండగలిగితే, వాక్యం ఇక్కడ చెప్తుంది, ఆయన తన జనులను ఆదరిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆదరించేటువంటి దేవుడు. ఎటువంటి పరిస్థితులు ఆదరిస్తాడు? ఒక 4 విషయాలు నేను త్వరగా మీకు చెప్పి నేను ముగిస్తా. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఆదరిస్తాడు. మన ఇంట్లో వాళ్ళు ఆదరిస్తారు, ఏమంటే బయట వాళ్ళు ఆదరిస్తారు. కానీ దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదరిస్తాడు తెలుసా? చూడండి మీ బైబిల్లో కీర్తనల గ్రంథం 41వ కీర్తన 3వ వచనం. 41వ కీర్తన 3వ వచనం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. హల్లెలూయా. ఎట్లా ఆదరిస్తాడంట? ఒకటి, నీకు వ్యాధి బాధపడుతుంటే, నీకు వ్యాధి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ఆయన ఆదరించేవాడు. హల్లెలూయా. ఆదరించేవాడు. పురుగులు బట్టి సీముగారుతా ఏమంటే చాలా బాధలు అనుభవిస్తూ ఉంటే ఆ వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోయే కుటుంబీకులను చూస్తున్నాం. వదిలేసి నిర్దాక్ష్యంగా వెళ్ళిపోయే భార్యలను చూస్తున్నాం, భర్తలను చూస్తున్నాం. ఏమండి, నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయే కుటుంబీకులను చూస్తున్నాం, పిల్లల్ని చూస్తున్నాం. కానీ మన దేవుడు ఎవరంటే, తన జనులుగా ఉండే వారికి ఆయన ఏం చేస్తాడు అంటే, ఆ వ్యక్తి ఒకవేళ వ్యాధితో బాధపడుతుంటే, రోగశయ్య మీద కనుక ఒకవేళ అతను ఉంటే, ఆయన ఆదరించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆదరించేవాడు. హీ విల్ గివ్ యూ కంఫర్ట్. ఆయన నిన్ను ఆదరిస్తాడు. తగిన ఆదరణ నీకు అందించేవాడు ఆయన. మనుషులు ఇవ్వలేని ఆదరణ,
మనుషులు చూపించలేని ప్రేమ, మనుషులు అందించలేని ఆదరణ మనం ఆరాధించే దేవుడు మాత్రమే ఇచ్చేవాడండి. ఆయన మాత్రమే ఇచ్చేవాడు. బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉంది. ఒక మాట ఉంది ఆమె గురించి బైబిల్లో, ఆమె తనకు కలిగినదంతయు వ్యాయామము చేసుకొనెను. ఆమె తనకు కలిగినదంతయు వ్యాయామము చేసుకుని మరింత సంకటపడెను అని ఉండింది. ఆ హాస్పిటల్కి వెళ్ళింది, ఈ హాస్పిటల్కి వెళ్ళింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, వీళ్ళ దగ్గరికి వెళ్ళింది, ఏమంటే ఎక్కడెక్కడికో ఎవరెవరి దగ్గరకో వెళ్ళాల్సిన పరిస్థితుల్లో వెళ్ళింది. ఎక్కడ తనకి ఆదరణ దొరకలా. ఈ రోజున చూడండి, బయట మనం చూస్తే క్లినిక్లు ఉన్నాయి. మా చిన్నతనంలో క్లినిక్లు ఉండేవి. ఆ తర్వాత అవి పోయి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నవి, ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినవి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినాయి. ఆ స్పెషాలిటీ హాస్పిటల్స్ పోయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. మనుషులకు వైద్యం అందించడానికి ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇప్పుడు పోయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని పేరుతో వస్తున్నాయి. హల్లెలూయా. ఏమండి, ఇట్లాగా వైద్యం అందించడానికి కొత్త కొత్త పేర్లతో మల్టీ స్పెషాలిటీ, అన్ని రకాల వైద్యం, అన్ని రకాల జబ్బులకు నయమయ్యే వైద్యం, మెడిసిన్, చదువు మా దగ్గర ఉంది అని కొత్త కొత్త పేర్లతో బ్రాండ్ నేమ్స్తో వస్తున్నారు. అయితే పిల్లారా, ఆ రోజుల్లో ఆ రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ అనేక వైద్యులను సంప్రదించి మరింత సంకట పడుతుంది. అనేక వైద్యులను సంప్రదించి తనకు కలిగినదంత వ్యాయామం చేసుకుని మరింత సంకట పడుతుంది, మరింత కృంగిపోయి ఉన్నది. ఆమె ఎక్కని గడపలేదు, ఆమె వెళ్ళని డాక్టర్ లేడు, ఆమె ఆశ్రయించిన వైద్యశాల లేదు, ఆమె కలవనటువంటి స్థలము లేదు డాక్టర్లని. ఎక్కడ ఏ డాక్టర్ ఉంటే అనేక వైద్యులు అంటున్నాడండి. ఆ రోజుల్లో రాచ వైద్యులు కావచ్చు, ఏమండి ఆ రోజుల్లో మరి మంచి మంచి వైద్యాలు చేసేటువంటి వైద్యశాలలను సంప్రదించింది. ఆమె తనకు కలిగినదంతా వ్యాయామం చేసుకుంది, మరింత మరింత సంకట పడుతుంది. ఏ ఆదరణ లేని పరిస్థితి. అక్కడ ఏమండి స్నేహితులను తీసుకుని వచ్చారు కొంతమంది. యేసు ప్రభు వారు ఒక ఇంట్లో ఉంటే ఆయన దగ్గరికి ఆ 4 స్నేహితులు మంచంలో ఉన్నటువంటి పక్షవాయం కలిగిన ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. వాళ్ళ సొంత స్నేహితులు తీసుకొచ్చారు. ఏమండి, ఒక తండ్రి తన కుమారుడు రోగంతో దయ్యం బట్టి బాధపడుతుంటే ఆ తండ్రి ఆ కుమారుని యేసయ్య దగ్గరికి బాగు చేసుకోవడానికి తీసుకొచ్చాడు. యేసయ్య దగ్గరికి కనాను తల్లి వచ్చింది, కనాను స్త్రీ తన కుమార్తెను బాగు చేసుకోవడానికి. యేసయ్య దగ్గరికి శతాధిపతి కొంతమందిని వ్యక్తులు పంపించాడు తన బిడ్డను బాగు చేసుకోవడానికి. ఏమంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళు పెద్దలు పంపించి పెద్దవాళ్ళు వచ్చి యేసయ్యను ఆశ్రయించి మా కుటుంబీకులను, మా బంధువులను, మాకు కలిగిన వాళ్ళని స్వస్థపరచయ్యా అని అడిగిన సందర్భాలు బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈమె పక్కన ఎవరు లేరు, అట్లాగా ఈమెను ఆదరించడానికి ఎవరు లేరు, కనబడుతున్నది అక్కడ బైబిల్ గ్రంథంలో. ఆమె ఒంటరిగానే ఉన్నది, అక్కడ ఒంటరితనంతో బ్రతుకుతుంది. అక్కడ మరింత సంకటపడుతుంది. డబ్బు ఖర్చు అయిపోయింది, హాస్పిటల్స్కు వెళ్ళలేని పరిస్థితి, ఆరోగ్యం క్షీణించిపోతుంది. అంత వ్యాయామం చేసుకుని ఆమె మరింత సంకటపడుతుంది. ఏ ఆదరణ లేని పరిస్థితుల్లో, ఏ ఆదరణ దొరకని పరిస్థితుల్లో ఆమె యేసుని గురించి విని యేసయ్య దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఆయన వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టి నేను బాగుపడుదును అనుకుంటుంది. అందరూ అనుకుంటారు నేను యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యా నీ చెయ్యి ఆడించు, యేసయ్యా నువ్వు చేయబెట్టి ప్రార్థన చేయి, యేసయ్యా నీవు మాట సెలవిమ్ము, స్వస్థత పొందుకుంటానని అనుకుంటున్నారు. బైబిల్లో అన్నారు, అలాగున జరిగించుకున్నారు, కార్యాలు చూశారు వారి జీవితాల్లో. కానీ ఈమె ఆయన ముందు నుంచి చూడడానికి నేను యోగ్యురాలను కాదు, ఆయనను తండ్రి అని పిలవడానికి నేను అర్హురాలను కాదు. ఆమె ఆలోచన చూడండి, నేను ఆయన ముందు నుంచి చూడడానికి తగిన ధైర్యవంతురాలను కాదు. ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. నేను ఆయన వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముట్టిన బాగుపడుదునేమో అనుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళి వెనుకగా వస్త్రపు చెంగు ముట్టగా ఆమె రక్తధార కట్టబడిను అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. దిగ్గున ఆమె లేచింది. అంటే అప్పటిదాకా ఆమె పరిస్థితి ఎలా ఉంది? మోకాళ్ళ మీద గోజాడుకుంటూ నడవటము. ఏమంటే అప్పటిదాకా ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఆమె రోడ్డు మీద వంగి నడవటము జరిగేటువంటి సంభవం అది.
ఆమె దిగ్గున లేచింది పైకి. యేసు ప్రభు వారు ఒక్కసారిగా ఆగిపోయి, పేతురు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందయ్యా అని చెప్పానంటే, ప్రభువా ఇంతమంది ఉన్నారు కదయ్యా, ఎవరో ముట్టుకున్నారులే అని అంటే, కాదు, నన్ను ముట్టుకున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే నాలో నుండి ప్రభావం వెడలిపోయేటట్టుగా ముట్టుకున్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నాలో నుంచి ప్రభావం వెడలిపోయేటట్టుగా ముట్టుకున్నారు. వాళ్ళు అందరూ ముట్టుకుంటున్నారు, మంచిదే, కానీ నీ ముట్టుకున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ప్రభావము బయటికి వెళ్ళిపోయేటట్టుగా విశ్వాసంతో ముట్టుకున్నది. ఆమె ఎటువంటి కండిషన్లో వచ్చేసే దగ్గరికి వచ్చి ముట్టుకుందో వస్త్రపు చెంగును ఒక్కసారి ఆలోచన చేయండి. యేసయ్య అంటే సామాన్యుడా? యేసయ్య అంటే ఆ రోజులో సామాన్యమైన వ్యక్తి అండి. ఈ రోజున మీరు చూస్తున్నారు టీవీ ఛానల్లో, మీరు చూస్తున్నారు టీవీలు పెడితే, యూట్యూబ్లు పెడితే చూస్తున్నారు మీరు. ఒక వ్యక్తి అద్భుతం చేస్తే అది యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాడు, గొప్ప కార్యాలు యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు, 1,00,000 మంది వస్తున్న సంఘ బిడ్డలను వీడియోలు తీసి యూట్యూబ్లో పెడుతున్నారు, టీవీల్లో చూపిస్తున్నారు, మంచిదే. ఆ జనాలను చూసి వెళ్ళే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది మనం చూస్తున్నాం కదా. హాళ్ళు నిండిపోతున్నాయి, వాళ్ళ చర్చిలు నిండిపోతున్నాయి, అద్భుతాలు చేస్తున్నారని, పెద్ద జనాభా వచ్చిందని అన్నీ నిండిపోతున్నాయి. అయితే పిల్లరా, మరి ఈ రోజుల్లోనే ఇలాగ ఉంటే ఆ రోజుల్లో యేసయ్య అద్భుతాలు చేసేవాడు, గొప్ప కార్యాలు చేసేవాడు, సూచక్రియలు చేసేవాడు, ఏమంటే ఉన్నతమైన కార్యాలు చేసేవాడు. మహామహిమతో ఆయన ఈ లోకానికి వచ్చి కుంటి వారిని బాగు చేశాడు, కాళ్ళు కలిగిన వారిని బాగు చేశాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, ఏమంటే ఆఖరికి చనిపోయిన వారిని, పక్షవాతం కలిగిన వారిని బాగు చేసి చనిపోయిన వారిని లేవనెత్తాడు. అటువంటి యేసయ్య వాళ్ళ ఊర్లో నుంచి వెళ్తున్నాడు అన్నప్పుడు ఇంకెంతమంది రావాలండి? ఒకసారి ఆలోచించండి. ఎక్కడో కొండ దగ్గర, ఊరి చివర కొండ మీద కూర్చొని వాక్యం చెప్తే, నేటికి 3 దినాలు అవుతుంది, వీళ్ళు తినడానికి ఏమైనా ఉన్నాయంటే 5 రెట్లు 2 చిన్న చేపలు తీసుకొచ్చి ఆయనకి ఇస్తే, ఆయన ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వాళ్ళకి వడ్డించమని ఇచ్చినప్పుడు 5,000 మంది కంటే ఎక్కువ మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలినవి ముక్కలు. హల్లెలూయా. ఎక్కడో కొండ మీద కూర్చొని బోధిస్తే 5,000 మంది కంటే ఎక్కువ మంది వస్తే, ఈ కార్యాలు చేసే యేసయ్య, ఈ చనిపోయిన వారిని లేవనెత్తే యేసయ్య, ఈ అద్భుతాలు చేసే యేసయ్య, జీవితాలను బాగు చేసే యేసయ్య, మాటతో ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న యేసయ్య, శక్తి కలిగిన మాటలను అందిస్తున్న యేసయ్య ఆ ఊర్లోనికి వస్తున్నాడు అన్నప్పటికీ ఎన్ని 100,000 మంది అనుసరించాలి. ఒకసారి ఆలోచన చేయండి. మన వీధుల్లోనికి ఒక సినిమా హీరో వచ్చాడంటే, ఆ సినిమా హీరోని చూడటానికి ఈరోజు పలాంటి ఆయనకు వస్తున్నాడు అని అంటే, ఆయన వచ్చే 2 గంటల ముందే ఏమవుతుంది, ఈ లైన్ అంతా 2-3 గంటలకి ముందే ఈ పేట అంతా జనాభాతో నిండిపోయింది. సినిమా హీరో వస్తున్నాడు, రాజకీయ నాయకుడు వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు వచ్చే 2-3 గంటలకు ముందే నిండిపోయి జనాభాతో అంతా కూడా కలకలలాడుతూ ఉండేది రోడ్లన్నీ కూడా కదా, జెండాలతో, వాటితో వీటితో. ఒక నాయకుడిని, ఒక యాక్టర్ని చూడటానికే అంతమంది జనాలు వస్తుంటే, గొప్ప కార్యాలు చూసే యేసయ్యను చూడటానికి ఎంతమంది, జక్కయ్య లాంటి వాళ్ళు యేసు ఎవరు అని చూడగోరిన వాళ్ళు రావాలి. హల్లెలూయా. ఆ రోజుల్లో బహుజన సమూహం, అందుకే దానికి సంఖ్య లేదు. దానికి సంఖ్య లేకే బైబిల్లో కుదించారు వాళ్ళు. ఏమనంటే బహుజన సమూహాలు ఆయనను వెంబడించెను అని ఉండేది బైబిల్లో. బహుజన సమూహాలు. యేసు ఎలా ఉంటాడో చూడాలని వచ్చేవాళ్ళు కొంతమంది, యేసు ఏం పెడతాడో తిందామని వచ్చేవాళ్ళు కొంతమంది, యేసు ద్వారా ప్రార్థన చేయించుకుని అద్భుత కార్యం చూడాలని వచ్చేవాళ్ళు కొంతమంది, యేసు ద్వారా స్వస్థత పొందుకోవాలని వచ్చేవాళ్ళు కొంతమంది, యేసయ్యను చూడటానికి ఎంతమంది ప్రజలు వచ్చారో వారిని చూడాలని వచ్చేవాళ్ళు. జక్క ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు, ఇలాంటి తలంపులు, ఇలాంటి ఆలోచనలు కలిగిన అనేక మంది యేసు ఎవరో చూడాలని వచ్చారు. హల్లెలూయా. అందుకే బహుజన సమూహాలు ఆయనను వెంబడించారు ఉండేది బైబిల్లో. బహుజన సమూహాలు ఆయన వెంబడించారు. అలాంటి జన సమూహాలలో ఈమె ఎక్కడో ఉండి ఓపిక లేని మనిషి, 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న వ్యక్తి యేసు దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టుకోవటానికి ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది. ఎంతమంది కాళ్ళతో కొట్టుంటారండి, ఎంతమంది అరుస్తుంటారండి, ఎంతమంది తిట్టుంటారండి, వాసన వస్తుందని ఎంతమంది మాట్లాడుంటారండి. కానీ ఆమె ఆలోచన ఒకటి ఏంటంటే, నేను యేసును ఆశ్రయించాలి, నేను యేసు దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయన వెనుక భాగానికి వెళ్ళాలి, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవాలి. ఆమె వెళ్ళేటప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా తిట్టినా, కొట్టినా, ఆమె మాత్రం తన గమ్యం యేసు దగ్గరికి మాత్రమే. హల్లెలూయా. నేను యేసు దగ్గరికి వెళ్ళాలి. ఈ రోజు పోతే బహుశా నా జీవితంలో మరలా ఈ రోజు వచ్చిందో రాదో, యేసయ్య మరలా ఈ రోడ్లోకి వస్తాడో లేదో, ఇదే నాకు మంచి అవకాశం అని వెళ్ళింది, ముట్టుకుంది. యేసయ్య ఆమెని ఆ క్షణంలో మహిమతో, ప్రభావముతో ఆయనలో నుండి వెడలిపోయేటట్టుగా ఆమెను బాగు చేశాడు. హల్లెలూయా. ఆమె లేచి
యేసయ్య ముందుకు వచ్చి అంటుంది, అయ్యా నిన్ను ముట్టుకున్న దాన్ని నేనే, ఆ ప్రభావము పొందుకున్న దానిని నేనే. హల్లెలూయా! ఎంత మంచి మాట అంటుందో చూడండి పిల్లరా. నువ్వే నన్ను ఆదరించవయ్యా. అనేక వైద్యులను సంప్రదించి ఆదరించలేదు. నాకు కలిగినంత వ్యాయామం చేసుకున్న, ఖర్చు పెట్టేశా. మెడికల్కి, మెడిసిన్స్కి, హాస్పిటల్స్కి, డాక్టర్లకి నాకు కలిగినదంతా కూడా వ్యాయామం చేశాను, కానీ ప్రయోజనం లేదయ్యా. ఎవ్వరూ ఏది కూడా నన్ను ఆదరించలేదయ్యా. కానీ నీవు మాత్రమే నన్ను ఆదరించావు. హల్లెలూయా! ఆయన తన జనులను ఆదరించేవాడు. హల్లెలూయా! ఎటువంటి పరిస్థితులు ఆదరిస్తాడు తెలుసా? వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆయన ఆదరించేవాడు. ఆయన ఆదరించేవాడు. ఈరోజున ఏ వ్యాధితో బాధపడుతున్నాం? ఈరోజున ఏ రోగంతో బాధపడుతున్నాం? డాక్టర్లు చేయి విడిచిన పరిస్థితిలో ఉన్నామా? మందులు పనిచేయలేని పరిస్థితిలో ఉన్నామా? ఏమంటే లోకమే మనల్ని బయటికి గెంటేసే పరిస్థితిలో మనం ఉన్నామా? ఎక్కడ కూడా వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మన ధ్వని, మన ఆర్త ధ్వని, మన మొర్ర వినేవాళ్ళు లేని పరిస్థితుల్లో కృంగిపోయి బాధపడుతున్నామా? ఏ ఆదరణ పొందుకోలేని మనతో ఈ రోజున దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నా దగ్గరికి వస్తే రోగశయ్య మీద మీరు ఉంటే నేను ఆదరిస్తా. నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆయన ఆదరించే దేవుడు. ఆయన ఆదరించే దేవుడు పిల్లారా. ఒకసారి బైబిల్లో చూడండి, ఇంకో మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనం చూడండి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డుగర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా! దేవుడు ఆదరిస్తాడు. ఎటువంటి పరిస్థితులు ఆదరిస్తాడంటే, మనము ఆ ఒంటరితనముతో బ్రతుకుతున్నప్పుడు, గాఢంధకారపు లోయ లాంటి అనుభవాలతో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదరించేవాడు. హల్లెలూయా! కీర్తనకారుడైన దావీదు తన జీవితంలో ఎన్నోసార్లు ఒంటరితనాన్ని అనుభవించాడు. ఎన్నోసార్లు కుటుంబాన్ని విడిచిపెట్టే పరిస్థితులు వచ్చినవి. ఎన్నోసార్లు అబ్దుల్లాము గుహలో దాక్కున్నాడు. ఫిలిస్తీన్ల భూభాగంలో దాక్కున్నాడు. ఏమంటే అరణ్యంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కొండలు ఎక్కాడు. ఏమంటే ఎన్నో సందర్భాల్లో ఆయన ఎన్నో ప్రాంతాలు ప్రయాణించి ఒంటరిగా గాఢంధకారంలో నివసించే అనుభవాలతో ఉన్నాడు. ఆయన ఎన్నోసార్లు సందర్భాలలో ఆయన ఒంటరితనాన్ని గడపవలసిన పరిస్థితుల్లో ఆయనను దేవుని యొక్క దుడ్డుగర్ర, దండము ఆదరించాయి. అందుకే ఆయన అంటున్నాడు, నీ దుడ్డుగర్ర, నీ దండము, నేను ప్రమాదంలో చిక్కోకుండా, నేను శ్రమలో చిక్కోకుండా, నేను ఇబ్బందుల్లో చిక్కోకుండా, అయ్యా నేను వెనుకంజ వేయకుండా, నా దగ్గరికి ఎటువంటి వేరే రకమైనటువంటి ప్రమాదము రాకుండా నీ దుడ్డుగర్ర, నీ దండము నన్ను ఆదరించాయి. హల్లెలూయా! నన్ను ఆదరించాయి, నన్ను ఓదార్చాయి, నాకు సహాయం చేశాయి. ఈరోజు ఇదే ఒంటరితనం ఎవరికైతే ఉందో, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఒంటరితనంతో నువ్వు బాధపడుతున్నావా? ఈ లేమితో నువ్వు బాధపడుతున్నావా? ఎవరు ఆదరించేవారు లేరని, ఎవరు ప్రేమించేవారు లేరని, ఎవరు పట్టించుకునేవారు లేరని, ఎవరు వచ్చేవారు లేరని, పెట్టేవారు లేరని, ఎవరి ఇంటికి చేర్చుకునేవారు లేరని, ఆదరించేవారు లేరు అని ఎవరైతే బాధపడుతున్నారో, వాక్యం ఇక్కడ చెప్తుంది, నీ ఒంటరితనములో నీకు తోడుగా ఉండేవాడు మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా! మన యేసయ్య. ఆయన ఆదరించేవాడు. చూడండి, 146వ కీర్తన ఇందాక చదువుకున్నాం 9వ వచనంలో, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవాడు. హల్లెలూయా! ఎవరంట ఆయన? తండ్రి లేని వారు ఎలా ఉంటారు? ఒంటరిగా ఉంటారు. విధవరాండ్రు ఎలా ఉంటారు? భర్త లేక చాలా ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. ఆదరణ లేని పరిస్థితి, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. పిల్లలున్నా పిల్లలు పట్టించుకోలేని పరిస్థితి, ఏమండి ఏ ఆధారము లేని పరిస్థితి. ఇక్కడ వాక్యం చెప్తుంది, నీ ఒంటరితనములో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఆదరించేవాడు ఆయన. హల్లెలూయా! ఆయన ఆదరిస్తాడు ఒంటరితనములో ఉన్న వారిని. ఈ రోజున ఏ ఒంటరితనము నిన్ను వెంబడిస్తుంది, ఏ ఒంటరితనము నిన్ను కృంగదీస్తుంది, ఏ ఒంటరితనము నిన్ను అణిచివేయాలని చూస్తుంది, ఏ ఒంటరితనంతో నువ్వు ఈ రోజున బాధపడుతున్నావో ఆ ఒంటరితనములో నుండి నిన్ను ఆదరించేవాడు మనం ఆరాధించే దేవుడు. బైబిల్ గ్రంథంలో యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ఉండని బైబిల్ చెప్తుంది. ఆయన అన్న వస్తున్నాడు అని చెప్పినప్పుడు కుటుంబీకులందరినీ పంపించి ముందే ఆయన ఒక్కడే ఆ రేవు దగ్గర ఉన్నాడు. ఒక్కడే దేవునితో పెనుగులాడుతున్నాడు. ఒంటరిగా ఉండి దేవునికి మొరపెడుతున్నాడు, ప్రభువా
నా పరిస్థితి ఏంటి, నా గమ్యం ఏంటి, నా బ్రతికేంటి, తెల్లారితే నా జీవితం ఏంటి, ఇదిగో ముందు పోతున్న 3 గుంపుల సంగతి ఏంటి, దేవుణ్ణి పెరుగులాడుతున్నాడు నా భార్య, నా బిడ్డల సంగతి ఏంటయ్యా, నా సామాగ్రి సంగతి ఏంటి, నా పశువుల జాబితా సంగతి ఏంటి, అయ్యా అన్నొస్తున్నాడయ్యా, ఏమైద్దో రేపు తెలియదయ్యా. రాత్రంతా కూడా ఒంటరిగా దేవునితో పెనుగులాడుతున్నాడు సమస్య వచ్చినప్పుడు. ఈ రోజున సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు, సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? ఏమంటే ఇంకా ప్రాబ్లమ్స్ తీరక ఇంకా ఇబ్బందులు ఇరుక్కుపోతుంటే మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతున్నాం, కడుపు నిండా తిని హాయిగా ఉంటున్నాం, మందిరం లేదు, దేవుని సన్నిధి లేదు అన్నట్టుగా ఈరోజు ఉంటున్నారు చాలామంది. కాదు పిల్లరా, యాకోబు చూడండి, దేవునితో పెరుగులాడటానికి సమయాన్ని పెట్టుకున్నాడు, దేవునితో సమయాన్ని గడపాలనుకుంటున్నాడు. ఒంటరిగా నేను దేవునితో నా సమస్య తెలియచేయాలి, నా బాధ తెలియచేయాలి. ఆయన ఒంటరి తనముతో దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పశువు సామాగ్రి పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నాకు నీ ఆశీర్వాదం కావాలయ్యా. హల్లెలూయా. నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టనయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు దేవునితో. పిల్లారా, ఈ రోజున మనము దేవునితో పెనుగులాడే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆదరించేవాడు. నీ ఒంటరితనములో ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఎట్లాగంటే ఆయన నిన్ను ఆ చెయ్యి విడువకుండా ఆదరించేవాడు. నీ ఒంటరితనములో గడంధకారపు లోయలో సంచరించినా, అలాంటి అనుభవాలతో నువ్వు సంచరిస్తున్నా, అలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నా, ఆయన నిన్ను ఆదరించేవాడు, నిన్ను చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు ఆయన. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనంలో ఉండిద్ది. యెషయా గ్రంథం 51:3లో యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. హల్లెలూయా. ఎడారి భూములను యెహోవా తోట వలె చేయుచున్నాడు. చూడండి, మంచి మాట అక్కడ అంటాడు. దేవుడంట ఆదరిస్తున్నాడు. ఎట్లా ఆదరిస్తాడంటే పాడైన స్థలాలను, అరణ్య స్థలాలను ఏదేను వనము లాంటి తోటలాగా చేసి ఆదరిస్తాడంట. ఆత్మీయంగా మనం ఆలోచించే పాడైన బ్రతుకులను, ఆ ఒంటరితనము లాంటి బ్రతుకులను, ఒంటరితనము లాంటి జీవితాలను, ఏమంటే ఆ కృంగిపోయినటువంటి బ్రతుకులను, ఆ గాఢంధకారపుల లోయ లాంటి అనుభవాలతో కూడుకునే జీవితాన్ని ఏదేను వనములాగా, ఆయన ఏదేను తోటలాగా, నీరు పారేటట్టుగా, ఫలాలు ఫలించే చెట్లుగా, పచ్చని చెట్లు వలె ఆయన పుష్పించేటట్లుగా, అభివృద్ధి చెందేటట్లుగా, ఫలించేటట్లుగా మార్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, సియోనును యెహోవా ఆదరించుచున్నాడు. ఎట్లాగా? పాడైన స్థలాలను, అరణ్య స్థలాలను ఏదేను వలె చేయుచున్నాడు. ఎడారి భూములను యెహోవా తోట వలె చేస్తున్నాడు. ఆయన తోటల్లాగా చేస్తున్నాడు, కలకల్లాడేటట్టుగా చేస్తున్నాడు. ఈ రోజున దేవుడు ఎవరంటే, ఆయన మనము పాడైపోయామనుకుంటున్నాం, మనం కృంగిపోయామనుకుంటున్నాం, మనల్ని పైకి లేవనెత్తే వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటున్నాం. ఆయన ఆ ఎండిన భూమినే తోటలాగా మార్చేవాడు. హల్లెలూయా. ఆయన ఆదరించేవాడు. ఎట్లా ఆదరిస్తాడంటే, ఆ ఎండిన ఆ అరణ్య ప్రదేశం లాంటి దానినే ఆయన యెహోవా తోటలాగా, ఏదేను వనములాగా ఆయన పెంచి, అభివృద్ధి చెందించి, ఫలింపచేసి ఆదరించేవాడు. హల్లెలూయా. ఆదరించేవాడు. నీ ఒంటరితనంలో నిన్ను ఆదరించేవాడు దేవుడు. ఒకసారి పౌలు గారు బైబిల్ గ్రంథంలో ఒక జైల్లో సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. సంఖ్యలతో బంధించబడి ఉంటే ఆయనున్న పరిస్థితుల్లో అక్కడ ఉండేది ఒక మంచి మాట. ఏంటో తెలుసా? అక్కడికి ఒనేసిఫోరు అనేటువంటి ఒక ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన గురించి ఒక మాట ఉండిద్ది, చూడండి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చూస్తే, ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. హల్లెలూయా. పౌలు గారు ఒంటరిగా ఉంటే దేవుడంట ఆయన దగ్గరికి ఎవరిని పంపించాడు? ఒనేసిఫోరు అనేటువంటి ఒక ఆయన్ని పంపించాడు. వెతుక్కుంటా వచ్చాడంట. వెతుక్కుంటా వచ్చి దేవుని యొక్క ఆదరణను ఆయనకు అందించాడు. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉంటున్నావు అని అనుకుంటున్నావా?
నిన్ను వెతుక్కుంటా పంపించే వాళ్ళని దేవుడు ఎవరినో ఒకరిని సిద్ధపరిచి ఉంటాడు. నిన్ను పోషించడానికి దేవుడు ఎవరినో ఒకరిని సిద్ధపరిచి ఉంచుతాడు. కేరుతు వాగు దగ్గర మర్రి చెట్టు త్వరలో ఒంటరిగా ఉన్నాడు ఏలియా. కానీ దేవుడు అతన్ని పోషించడానికి ఒక కాకిని పంపించాడు, కాకోలమును పంపించాడు. హల్లెలూయా. వాటి ద్వారా దేవుడు ఆయన్ని పోషించాడు. చెయ్యి వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోలా. ఆయన పోషించాడు, ఆయన ఆదుకున్నాడు, ఆయన ఆదరణ చూపించాడు. కాబట్టి మన దేవుడు ఎవరంటే ఆదరించేవాడు. ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఒంటరితనములో నిన్ను ఆదరించేవాడు ఆయన. మూడవదిగా చూద్దాం, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను, చూడండి. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. హల్లెలూయా. పౌలు గారు ఇక్కడ అంటున్నాడు, మాసిదోనియాకు వచ్చినప్పుడు పై వచనంలో ఉండి 5వ వచనంలో 7వ అధ్యాయం 5వ వచనంలో మాసిదోనియాకు వచ్చినప్పుడు వారి శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదంట. అంటే శరీరము విశ్రాంతి పొందనంత పరిచర్య చేశారు వాళ్ళు. ఎటు పోయినా శ్రమలే కలుగుతున్నాయి. ఏ రోడ్డుకు పోయినా శ్రమలే, వెలుపట పోరాటము, లోపట భయములు. ఎటు పోయినా శ్రమలే, ఎటు పోయినా ఇబ్బందులే, ఎటు పోయినా మరి చాలా రకాల శోధనలు వస్తున్నాయి వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మాసిదోనియా పట్టణంలో వాళ్ళు వాళ్ళ శరీరము ఏమాత్రము కూడా విశ్రాంతి లేని పరిచర్య చేసి విశ్రాంతి పొందలేనంతగా ప్రయాసపడితే దేవుడు వారిని ఆదరించడానికి తీతును పంపించాడంట. హల్లెలూయా. దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించాడు. హల్లెలూయా. దేవుడు అంటే వాళ్ళని ఎలా ఆదరించాడంట? తీతు వలన ఆదరించాడు. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు అంటున్నాడు, ఏమన్నాడంటే ఆయన మమ్మల్ని ఆదరించాడు. ఆయన ఎవరు అని అంటున్నాడంటే పౌలు గారు ఇక్కడ దీనులను ఆదరించు దేవుడు ఆయన. హల్లెలూయా. మూడవదిగా ఆయన ఆదరిస్తాడు. ఎటువంటి పరిస్థితులు అంటే దీన స్థితిలో మనము ఉంటే, ఒకవేళ ఈ రోజున నువ్వు దీనస్థితిలో ఉంటే, మనము దీనస్థితిలో ఉంటే, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దీనస్థితిలో మీరు ఉన్నారా? వాక్యం ఇక్కడ చెప్తుంది, ఆయన దీనులను ఆదరించు దేవుడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు ఆయన సంపన్నుల దేవుడా, ఆయన పెద్ద పెద్ద సంఘాలకు దేవుడా, ఆయన గొప్పోళ్ళ దేవుడా, 2-3 కులాలకే దేవుడా. కాదండి. యేసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ ప్రభువు. హల్లెలూయా. అందరికీ ప్రభువు. గొప్పోళ్ళని లేదు, బేదోళ్ళని లేదు, చిన్నోడని లేదు, పెద్దోడని లేదు. ఏమండి, ఏ వర్గానికి సంబంధించైనా, ఏ ప్రజలకైనా, ఏ జాతి వాళ్ళకైనా ఆయన అందరికీ ప్రభువు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, దీనులను ఆదరించు దేవుడు మమ్మల్ని ఆదరించాడు. మేమున్న స్థితిని ఆదరించాడు. మేము ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మమ్మల్ని ఆదరించాడు. ఆయన దీనులను ఆదరించు దేవుడు. హల్లెలూయా. దీనులను ఆదరించే దేవుడు ఆయన. యోసేపు గారు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తన అన్నదమ్ములను అనుకోని రీతిగా కలుసుకున్నాడు. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములో ధాన్యం కొనుక్కోవడానికి తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అన్నలు యోసేపును కలుసుకున్నారు. యోసేపు వాళ్ళని చూసి, ఎరా నన్ను గొంతులో వేస్తారా? ఎరా నన్ను నిర్దాక్షిణ్యంగా మా నాన్నకి దూరం చేస్తారా? నన్ను నిర్దాక్షిణ్యంగా అమ్ముకుంటారా మీరు ఇస్మాయేలీలకి? అరే వీళ్ళని పట్టుకొని చెరసాల్లో వేయండిరా అని చెప్పి అంటల్లా. ఆయన వారితో మాట్లాడుతున్న మంచి మాట్లాడు తెలుసా? ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదునని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. హల్లెలూయా. ఏమంటున్నాడంట? ప్రీతిగా మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున సొంత అన్నల తమ్ముళ్ళే ప్రేమగా మాట్లాడుకోలేని పరిస్థితి, సొంత అక్క చెల్లెళ్ళే ప్రేమగా మాట్లాడుకోలేని పరిస్థితి, సొంతోళ్ళే ఏమంటే సొంత కుటుంబీకులే ప్రేమగా మాట్లాడుకోలేని పరిస్థితి, సొంతోళ్ళే కుటుంబీకులను మాట్లాడుకోలేని పరిస్థితి, బంధువులను మాట్లాడుకోలేని పరిస్థితి. యోసేపు కంటే గొప్ప కీడు నీకేమైనా జరిగిందా? యోసేపు కంటే భయంకరమైనటువంటి ఉపద్రవం నీ మీదకి ఏమైనా వచ్చిందా? ఒకసారి ఆలోచన చేయండి. యోసేపు ఉన్న పరిస్థితి చాలా దారుణమైనది. గుంటలో పడవేశారు, అక్కడ నుంచి ఐగుప్తీయులకు అమ్మేశారు, ఇస్మాయేలీలకు అమ్మేశారు, వాళ్ళు వచ్చి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పోతిఫరుకి అమ్మేశారు.
ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాలు వెట్టి చాకరీ చేశాడు. అక్కడి నుంచి చెరసాల్లో కొన్ని సంవత్సరాలు గడపాల్సిన పరిస్థితి వచ్చింది. నిందబడింది. ఏమండి, ఆ చీకటి గదిలో, ఆ చెరసాలలో చాలా భయంకరమైన ఇబ్బందులు, చాలా భయంకరమైన శ్రమ. అతనికంటే ఏమైనా ఎక్కువ శ్రమ మనం ఎదుర్కొంటున్నామా? ఆలోచన చేయండి. యోసేపు అంటున్న మాట తన అన్నలతో చూసి అంటున్నాడు చక్కని మాట, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. హల్లెలూయా. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తా. హల్లెలూయా అని చెప్పి వారిని ఆదరిస్తున్నాడట. ఆదరించి, అవుంది చూడండి ఆ మాట, పోషించదని చెప్పి వారిని ఆదరించి దీనస్థితిలో ఉన్నారు వాళ్ళు. కనాను ప్రాంతం నుంచి వచ్చారు ఖాళీ సంచులు తీసుకొని. ఎందుకు? ఇక్కడ ధాన్యం ఉంది. 7 సంవత్సరాలు పంట బాగా పండింది కదా, యోసేపు దాచిపెట్టాడు రాజుగారితో చెప్పించి. ఆ పండిన పంటంతా కొట్లల్లో అక్కడక్కడ గట్లు కట్టించి, గదులు కట్టించి, పెద్ద పెద్ద గోపురాలు కట్టించి, అందులో నిల్వ చేయించి ఇలాగున వచ్చే వారికి అమ్ముతా సరఫరా చేస్తా ఉన్నాడు యోసేపు. ఖాళీ సంచులతో వాళ్ళు వస్తే, ఆకలి అని చెప్పి వాళ్ళు వస్తే, ఏమండి చాలా లేమితో వాళ్ళు వస్తే, అక్కడ ఎండిన కడుపులతో బాధపడుతున్నామని చెప్పి వారు బోరున విలపించుకుంటే యోసేపు వారిని ఆదరిస్తున్నాడు. హల్లెలూయా. యోసేపు వారిని ఆదరిస్తున్నాడు. ఈ రోజున పిల్లరా, ఈ దీనస్థితి మనందరికీ ఉంది. ఈ దీనస్థితిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరో ఒకరిని నీ కోసం పంపించేవాడు. హల్లెలూయా. ఆయన ఎవరో ఒక వ్యక్తి చేత, ఎవరో ఒక కుటుంబం చేత నిన్ను పోషించేవాడై ఉన్నాడు. ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య దైవ సేవకుడని ఎలీషా దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? దైవజనుడా, నా భర్త చనిపోయాడయ్యా, అప్పులు వాళ్ళు వచ్చి నా 2 బిడ్డలు తీసుకుని వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదయ్యా అని చెప్పి విన్నవించుకుంటా బాధపడతా రోధిస్తుంది. ఆ సేవకుడు అడుగుతున్నాడు, అమ్మా మీ ఇంట్లో ఏముంది అంటే, మా ఇంట్లో ఒక నూనె కుండ తప్ప ఇంకేమీ లేదయ్యా అని చెప్పి అంటుంది. ఎంత దీనస్థితితో చూడండి ఆ తల్లిది. ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి ఎంత దీనస్థితితో చూడండి. ఆ తల్లి యొక్క దీనస్థితిని చూసి ఆ రోజున వారి ఇంట్లో దేవుడు అద్భుత కార్యం చేశాడు. హల్లెలూయా. ఆయన దీనులను ఆదరించేవాడు. ఆయన దీనులను ఆదరించేవాడు. అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ ఇరుగు పొరుగు వారందరినీ అడిగి నీకు కావలసిన కుండలు తీసుకొచ్చుకొని పెట్టుకో. అక్కడ ఆ ఒక్క కుండ ఉందన్నావు కదా, ఆ ఒక్క నూనె కుండతో మిగతా కుండలన్నిటిని నింపించేవాడు మా దేవుడు. హల్లెలూయా. ఆ ఒక్క కుండతో మిగతా కుండలన్నిటిని కూడా నిండించేవాడు మన దేవుడు. ఆయన పొంగి పొర్లెత్తుగా ఇచ్చేవాడు. మన గిన్నె నిండి పొంగి పొర్లిద్ది అలా ఇచ్చేవాడు. ఆయన చాలి బ్రతుకులు ఇచ్చేవాడు కాదు, చాలి జీవితాలు ఇచ్చేవాడు కాదు. ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన సందర్భం వచ్చినప్పుడు ఆయన ఇస్తే సమృద్ధిగానే ఇచ్చేవాడు. హల్లెలూయా. సమృద్ధిగా ఇచ్చేవాడు పిల్లారా. కాబట్టి మన జీవితాలలో మనమున్న పరిస్థితి, దీనస్థితిని కృంగిపోతున్నామా, బలహీన పరిస్థితిని బాధపడుతున్నామా, ఆయన మనల్ని ఆదరించేవాడు. భయపడొద్దు, కృంగిపోవద్దు, వేదన చెందొద్దు. ఆయన తన జనులను ఆదరించేవాడు. హల్లెలూయా. 4వ మాట చూద్దాం. చూడండి, ఆయన ఆదరిస్తాడు. 119వ కీర్తన 76వ వచనంలో, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. హల్లెలూయా. ఈ ఆదరణ అందించే ఈ దేవుడు తన కృప చేత ఆదరిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆయన కృప చేత ఆదరిస్తాడు. ఆయన కృప మనకు అందిస్తాడు. ఆయన కృప చాలా శక్తి కలిగింది. ఆయన కృప చాలా బలము కలిగింది. చాలామంది కృప ఏముందిలే కృప అనుకుంటారు. ఈ కృప ఏం చేస్తుందో తెలుసా? బైబిల్లో సొదొమ గొమొర్రా పట్టణంలో భయంకరమైన నశించబడే కుటుంబాలతో ఉన్నటువంటి లోతు కుటుంబీకులను ఈ కృప వారిని ఆవరించి ఆ ప్రమాదం నుంచి తప్పించింది. అందుకే లోతు అంటాడు, నా దేవుని యొక్క కృప నా యొద్దకు వచ్చింది. హల్లెలూయా. ఆయన తన కృపను చూపించడం మర్చిపోలేదు నా మీద అని చెప్పనంటాడు అక్కడ. ఆయన కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పనంటాడు అక్కడ. ఈ కృప ఎలాంటిదంటే, బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే ప్రయాణంలో ఉన్నాడు ఎలియాజరు.
ఆయనకి ప్రయాణంలో తన యజమాని అబ్రహాం ఇచ్చిన ఒక మంచి నిర్ణయం, మంచి బాధ్యత, పెద్ద గొప్ప బాధ్యతది. ఆ బాధ్యతను తీర్చబడటానికి ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. కొడుక్కి, యజమానుడి యొక్క కొడుక్కి మంచి అమ్మాయిని చూడాలి, పెళ్లి చేయాలి. ఆ మంచి అమ్మాయి కోసం వెతుకుతా స్వజనుల దగ్గరికి వెళ్తుంటే ఎలియాజరు త్రోవలోనే దేవుడు రెబ్కమ్మను చూపించాడు. హల్లెలూయా. అక్కడ అంటాడు ఆ ఎలియాజరు గారు, నేను త్రోవలో ఉండగానే నా యజమానునికి దేవుడు కృప చూపించడం మర్చిపోలేదు. హల్లెలూయా. ఆయన మర్చిపోయేవాడు కాదు, ఆయన కృప చూపించాడు. ఈ కృప ఎలాంటిదంటే త్రోవలో ఉన్నప్పుడు చూపించేవాడు, లేమిలో ఉన్నప్పుడు చూపించేవాడు, ప్రమాదంలో చిక్కున్నప్పుడు కూడా ఈ కృప నీ దగ్గరికి వచ్చి నిన్ను కాపాడేది, నిన్ను సంరక్షించేది, నిన్ను ఆదుకునేది పిల్లారా. కాబట్టి ఈ కృప చేత ఆయన మనల్ని ఆదరించేవాడు. హల్లెలూయా. 119వ కీర్తనలోనే 82వ వచనం కూడా చూస్తే, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా నన్ను ఎప్పుడు ఆదరిస్తావు? నా కన్నులు క్షీణిస్తున్నాయ్యా నీ మాట కోసం, నీ ఆదరణ కోసం అని చెప్పనంటున్నాడు. కాబట్టి ఈ రోజున మనము ఆయన ఇచ్చే ఆదరణ కోసం, ఆ కృపతో ఆదరించే ఆదరణ కొరకు మనమందరం ఎదురు చూసే వారిగా, కనిపెట్టుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన తన జనులను ఆదరించేవాడు. పౌలు గారు అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఆయన మంచి మాట అంటాడు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆయనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లుగా ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు. హల్లెలూయా. ఆయన తన కృపచేత మా శ్రమలన్నింటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఆయన తన కృపచేత, ఆయన తన శక్తి చేత మేము శక్తి గలవారు మగునట్లుగా మా శ్రమంతట్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. మేము ఎట్టి శ్రమలలో ఉన్న వారిమైనను, మేము ఎట్టి బలహీనతలతో ఉన్నవారమైనను, మేమెట్లా కృంగిపోయిన స్థితిలో ఉన్నవారమైనను ఆయన తన కృప ద్వారా మమ్మల్ని ఆదరించడం మర్చిపోవటం లేదు. హల్లెలూయా. ఆయన మాకెట్టి ఆదరణ అందించాడు. మీరు చూడండి ఒకసారి అంటున్నాడు. అందుకే ఆయన కృప ఆదరణ ఎలాంటిదో చూడండి, ఆయన కృప చూపించే విధానం చూడండి, ఆయన చూపించే కృపలో ఉన్న మాధుర్యాన్ని మీరు ఒకసారి రుచించండి. ఆయన మాకెట్టి కృపను అనుగ్రహించాడో, ఎట్టిగా మమ్మల్ని ఆదరించాడో, అట్టి ఆదరణ ఒకసారి మీరు చూడండి. ఆయన అంటున్నాడు, ఎట్టి శ్రమల్లో ఉన్న వారిని ఆయన ఆదరించువాడు, శక్తి కలిగిన వాడు. ఆయన మమ్మల్ని శక్తిమంతులుగా చేశాడు, మా శ్రమంతటిని తొలగించాడు, మా శ్రమ అంతట్లో కూడా మమ్మల్ని ఆదరించాడు. తన కృప చేత మమ్మల్ని ఆదరించాడు. హల్లెలూయా. దేవుడు ఆదరిస్తాడు పిల్లారా. ఆయన తన జనులను ఆదరించువాడు. ఈరోజు ఆయన జనులుగా ఉండటానికి ఇష్టపడితే, నువ్వు నేను ఈరోజు ఇక్కడున్న మీ అందరూ ఆయన జనులుగా ఉండటానికి ఇష్టపడితే, ఆయన తన జనులను ఆదరించేవాడు. హల్లెలూయా. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం మన వెనుకల్లో వర్ధిల్ల చేయునుగాక. ఆయన తన జనులను ఆదరించేవాడు. ఈ రోజున మీరు ఏ ఆదరణ నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారా? ఈ రోజున మీరు చాలా చాలా కృంగిపోయిన దశలో ఉన్నారా? ఈ రోజున మీరు ఏ ఆదరణ నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారా? ఒక్కసారి ఆయన చూడండి, ఆయన దగ్గరికి రండి. ఆయన తన జనులను ఆదరించేవాడు. నిన్ను ఆదరించేవాడండి ఆయన. ఎవరు ఆదరించకపోయినా నీ కుటుంబాన్ని ఆదరించేవాడు, నీ బిడ్డలను ఆదరించేవాడు, నీ పరిస్థితుల్లో నిన్ను ఆదరించేవాడు, నువ్వున్న పరిస్థితుల్లో, స్థితిగతుల్లో నిన్ను ఆదరించేవాడు ఆయన. ఈరోజు దేవా నన్ను ఆదరించయ్యా అని అడగండి. దేవా నన్ను ఆదరించయ్యా, నాకు సహాయం దయచేయ్యా అని ఈరోజు మీరు అడిగితే తల్లిలాగా ఆయన ఆదరించేవాడండి. వ్యాధితో నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఆదరిస్తానని వాక్యం ద్వారా సెలవిచ్చాడు. గాఢంధకారపు లోయ లాంటి, ఒంటరితనము లాంటి అనుభవాలతో నువ్వుంటే నేను నిన్ను ఆదరిస్తాను అని చెప్పి రోజున దేవుడు తన వాక్యము ద్వారా చెప్పాడు. పిల్లారా, ఈరోజు నువ్వు దీనస్థితిలో కనుక ఉంటే, ఒకవేళ అదే దీనస్థితిలో నిన్ను ఆదరిస్తానని చెప్పి ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు ఏ కృపను పొందుకోలేని పరిస్థితిలో, దేవుని కృపకు చాలా దూరంగా ఉంటున్నావా?
ఆయన తన కృప చేత నువ్వు ఎట్టి శ్రమలో ఉన్నా కూడా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు తన కృప చేత. కాబట్టి ఆ ఆదరణ పొందుకుందామా? ఆయన జనులుగా ఉండటానికి ఇష్టపడదామా? ఆ ఆదరణ అనుభవించడానికి సిద్ధంగా ఉందామా? ఈరోజు అడగండి, యేసయ్యా నన్ను ఆదరించు, నాకు నీ ఆదరణ కావాలి, నా కుటుంబానికి నీ ఆదరణ కావాలి, నా వ్యక్తిగత జీవితంలో నేను ఏ ఆదరణ నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, నీ ఆదరణ మాకు కావాలయ్యా, సహాయం చేయ అని అడగండి. ఆయన అడిగితే ఇచ్చేవాడు. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్యా, ఇదిగో నా తండ్రి నీ మాటలను ఇక్కడున్న మా సంఘ బిడ్డలందరితో మరి ఆన్లైన్లో ఉన్న వారితో పంచుకున్నానయ్యా. వాక్యములు విన్న దేవా, ఆలకించిన బిడ్డలందరి జీవితాల్లో దేవా ఈ వాక్యము నూరంతలుగా ఫలించాలి, సంపూర్ణ సిద్ధి పొందుకోవటానికి వారు శక్తిమంతులగునట్లుగా నీ కృప చేత వారిని ఆదరించండి నైనా, నీ మహిమ చేత వారిని మీరు ఆదరించండి. వారు ఏ స్థితిలో ఉన్నారో, వారు దీనస్థితిలో ఉన్నారా, అనారోగ్యంతో రోగశయ్య మీద ఉన్నారా అయ్యా, వారు ఒంటరితనంతో ఉన్నారా, వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఎక్కడ జాబ్ చేస్తున్నారో, వాళ్ళు ఎక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారో, వారున్న పరిస్థితుల్లో, వారున్న జీవితాలలో మీరు ఆదరించండి, మీ గొప్ప కార్యాలు మీరు జరిగించండి అయ్యా. సంఘాన్ని కుడికి ఎడమకు తొట్టిల్లకుండా నీ కాపుదల భద్రపరచండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, సంపూర్ణ బలమును దయచేయండి, నూతనమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలహీనులను బలపరచండి. ఇదిగో నాయనా, కుటుంబ సమస్యల నుంచి, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి, అప్పులు రుణాల నుంచి మీరు విడుదల కలుగు చేయండి, గొప్ప కార్యాలు చేయండి. వివాహాల విషయాలలో వివాహము కావలసిన బిడ్డలకు చక్కనైన కుటుంబీకులను అందించి ఈ సంవత్సరం అద్భుతంగా మీరు వివాహాలు జరిగించండి. గర్భిణీ స్త్రీలకు నైనా చక్కటి ప్రసవాలను అందించి అయా తల్లిని బిడ్డను మీరు క్షేమంగా కాపాడి సుఖమైన ప్రసవాలు మీరు అందించండి. నీ భద్రతలు మీరు భద్రపరచండి అయ్యా. యేసయ్యా నువ్వు ఆదరించు వాడవయ్యా. ఇదిగో నాయన కుటుంబీకులందరినీ మీరు ఈ రోజున ఆదరించారు నైనా, ఈ ఆదరణ పొందుకుని వారు నిత్యము సంతోషించేవారిగా మీరు చేయండి. నీ విలువైన ఆదరణ, నీ గొప్ప ఆదరణ నైనా మేమందరం అనుభవించాలి, మేమందరము పొందుకోవాలి. అట్టి కృపను ధన్యతను మీరు మా అందరికీ దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసయ్య వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ రోజున వాక్యం విన్న వారికి, మనకును మనందరికీ సదాకాలము దేవుని యొక్క కృప ఆదరణ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.